తెలుసా? మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని మరొకసారి హామీ ఇస్తున్నా. రెండోది జాబ్ క్యాలెండర్ ఇస్తా, 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా ఒక కుటుంబ పెద్దగా ఈ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను దారిలో వస్తా ఉంటే చూశాను పిల్లల్ని, చాలా ఉత్సాహంగా వస్తున్నారు, ఒక నమ్మకంతో వస్తున్నారు. నేనంటే అలాంటి పిల్లలందరినీ చూడండి. ఆ తండ్రి ఎల్లో షర్ట్ వేయించి ఎల్లో కండువా వేయించి, చంద్రన్న నా బిడ్డకు నువ్వే ఆదరణ, నా బిడ్డ భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నానని ఆ తండ్రి చెప్తున్నా అంటే అది నా బాధ్యత. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. నాకు రాజకీయం ముఖ్యం కాదు, ఉద్యోగాలు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు. నేను చూడని పదవి కూడా లేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిని, 15 ఏళ్లు అపోజిషన్ లీడర్ని. నేను చేసిన పనులు శాశ్వతం. ఇప్పుడే కాదు, చరిత్రలో తెలుగు వారి చరిత్ర రాస్తే తెలుగుదేశానికంటే ముందు, తెలుగుదేశం తర్వాత ఎన్టీ రామారావు గారు ఏం చేశారు, నేనేం చేశానో చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతాయని కూడా మీకు తెలియజేస్తున్నా. కానీ ఈరోజు నా ఆవేదన, నా బాధ, తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక రాష్ట్రం తెలంగాణ. నేనే అభివృద్ధి చేశాను హైదరాబాద్ ని, అది తెలంగాణకి వెళ్ళింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. 5 ఏళ్లు అధ్వాన స్థితికి వెళ్ళి 30 ఏళ్లు వెనుకబడిపోయాం. ఈ ముఖ్యమంత్రి రివర్స్ గేర్ నడిపించాడు. రివర్స్ టెండర్ అని మీ జీవితాలను రివర్స్ చేసిన దొంగ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక బాధపడుతున్నా. 40 ఏళ్లు నన్ను ఆదరించారు, గౌరవించారు, మీ గుండెల్లో పెట్టుకున్నారు. ఏ నాయకుడికి దక్కని గౌరవం నాకు దక్కింది. నన్ను నమ్మిన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పర్వాలా, మళ్ళీ మీ జీవితాల్లో వెలుగివ్వాలి, అంతవరకు నేను మీకోసం పనిచేయాలని దృఢ సంకల్పంతో మీ ముందుకు వచ్చాను. అందుకే మిమ్మల్ని అందరినీ ఎక్కడికక్కడ ఆలోచించమని కోరుతున్నా, ఆశీర్వదించమని కోరుతున్నా. ఈరోజు మా తమ్ముళ్ళు రాస్తున్నారు విజన్ 2047. ఒకప్పుడు దేశంలో విజన్ 2020 పెట్టిన నాయకుడిని నేనేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 2047కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 గాని నెంబర్ 2 ఉంటుంది. భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1 గా ఉంటారు. పేదరికం లేని దేశంగా తయారు చేయడం సాధ్యం. ఇది అసాధ్యమేం కాదు. నా ఆలోచన ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో 0 పావర్టీ అంటే పేదరికం లేని రాష్ట్రం నా ఆలోచన, నా ధ్యేయం. ఇది ఎన్టీ రామారావు గారి కళ. తప్పకుండా జయప్రదం చేస్తా. నా జీవితాన్ని అంకితం చేస్తాను. ఏ పని చేసినా పేదవాళ్ళ కోసమే చేస్తాను. వాళ్ళ పైకి తీసుకొస్తాను. సంపద సృష్టిస్తాం. ఆ సంపద వాళ్ళకే అప్పజెప్పి ఆర్థికంగా పైకి తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవే కాకుండా అన్నదాతకు 20,000 రూపాయలు ఇస్తాం. రైతే రాజు చేసే బాధ్యత మాది. ఏ రైతు కష్టపడకుండా అన్ని విధాలు ఆదుకుంటాను. ఇంకో పక్క ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయితో నీళ్లు ఇస్తాం. ఇదే కాదు, ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత మాది. దానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. అది కూడా ఏప్రిల్ నెల నుంచే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. మనకు జూన్ లో ఎన్నికలు అవుతాయి. జూన్ వరకు కూడా వెయిట్ చేయక్కర్లేదు. ఏప్రిల్ నుంచి 4,000 అంటే జూలైలో అదనంగా
4,000 ప్లస్ 3,000 నెలకు 1,000 రూపాయలు వస్తాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మనం 7,000 రూపాయలు ఇస్తాం. అతనిచ్చే 1,000కో 2,000కో అమ్ముడు పోవద్దండి. అది పాపిష్టి డబ్బులు, మద్యంలో దోచుకున్న డబ్బులు, ఇసుకలో దోచుకున్న డబ్బులు, మిమ్మల్ని నాశనం చేసిన డబ్బులతో మనకొద్దని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇదే కాకుండా వికలాంగులకి పెంచను 4,000 నుంచి 6,000 చేస్తాం. ఇది కాకుండా వాలంటీర్లు కూడా చెప్తున్నా, మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరేమి బానిసలు కాదు, నేను మీకు అండగా ఉంటా. మీరు ప్రజలకు సేవ చేయండి, నేను మీకు తోడుగా ఉంటానని వాలంటీర్స్ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయము, కానీ మీరు కూడా బాగుపడాలి కాబట్టి 5,000 రూపాయలు 10,000 రూపాయలు చేసే బాధ్యత మాది. ఎప్పుడైతే 10,000 అన్నామో జగన్మోహన్ రెడ్డి గొంతులో వెలక్కాయ పడిపోయింది. ఏం చేయాలో తెలియడంలా గింజుకుంటున్నాడు. నేనేదో వాళ్ళకు కూడా 10,000 ఇస్తానంటే నేను ఒప్పుకున్నానంట. ఎస్, నేను ఒకే మాట చెప్తున్నా, నువ్వు విధ్వంసకారుడివి, నేను కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తిని. నాది విజన్, నీది పాయిజన్. నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వచ్చావు, నేను రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వచ్చానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ప్రతి ఒక్క వాలంటీర్కి విజ్ఞప్తి చేస్తున్నా, రాజీనామా చేయమని బెదిరిస్తారు, మిమ్మల్ని మోస పెడతారు. ఈ నెల 10,000 5,000 రూపాయల డబ్బులు మీ చేతుల్లో పెడతారు. దానికోసం మీరు ఆశపడితే వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం, వచ్చే ప్రభుత్వం మాదే. మీ ఉద్యోగం గోవిందా వినద్దని మాత్రం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎవడైనా ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి, అధికారంలో ఉండే వ్యక్తి వాలంటీర్లు రాజీనామా చేయమంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మంచిదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మోసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ప్రభుత్వ ధనంతో పార్టీ సేవ చేయించుకోవాలంటే ప్రజల అమాయకుల చితకు కొడతారు, నిన్ను వదిలిపెట్టరు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఏ వాలంటీర్ భయపడద్దండి, రాజీనామా చేయొద్దండి. వాళ్ళు బెదిరించిన నేను అండగా ఉంటా. చెప్పండి, వచ్చేది చంద్రన్న ప్రభుత్వం, ఏం బాధ లేదు. మాకు ప్రజలు ముఖ్యం, మీ పార్టీ కాదు. ప్రజల కోసం సేవ చేస్తాం, వైసీపీ కోసం సేవ చేయమని మీరు చెప్పండి. మీకు అండగా ఉండి 10,000 ఇవ్వడం కాదు, 10,000 తీసుకునే వాళ్ళకి లక్షల రూపాయలు సంపాదించే మార్గం, మీ ఊర్లో కూర్చొని సాధించే మార్గం నేను చూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు పోలీసుల విషయం కూడా ఒకటి చెప్పాలి. పోలీసులు కూడా బాధితులే ఈ ప్రభుత్వంలో. వాళ్ళకు కూడా జీతాలు సరిగా రావడం లేదు, పిఆర్సీ లేదు, ప్రావిడెంట్ ఫండ్ లేదు, డిఏలు లేవు, టీఏలు లేవు, చాలని జీతం. ఇంకో పక్క వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వకుండా నిన్నే విశాఖపట్నంలో ఒక కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతో రివాల్వర్తో కాల్చి చనిపోయాడంటే ఎంత బాధ తమ్ముళ్ళు, మీకు బాధ అనిపించదా అని అడుగుతున్నా. ఇది ప్రభుత్వ హత్య అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజే చీరాల్లో ట్రాక్టర్లో డెడ్ బాడీ వచ్చింది, ఇసుక ట్రాక్టర్లో డెడ్ బాడీ శవం వచ్చింది. అంటే మనుషులను చంపడం ఎంత ఈజీ అయిపోయిందో మీరే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఒకరెవరన్నా చంపేస్తే పెద్ద కమోషన్ ఉండేది. ఇప్పుడు చంపి ఇంటికి పంపించిన, ట్రాక్టర్లో పంపించిన మనం అందరం స్పందించదంటే
నీ ప్రాణానికి విలువ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గ్యారంటీ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఉన్మాదుల పాలనలో మనకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం మీ ల్యాండ్స్ అన్ని ఆయన పేరుతో రాసుకుంటాడంట కంప్యూటర్లో. మళ్ళా మీకు ఒకవేళ కానీ మీకు తెలియకపోయింది, మీరు కానీ 90 రోజుల్లో గుర్తుపట్టలేకపోతే రికార్డు మార్చేసి ఉంటే ఇంకా మీ మెడ మీద కత్తి, ఆ భూమి మీకు లేదు. ఎవడు పేరు మార్చుకుంటే వాడిదే భూమి అంట. అక్కడి నుంచి నువ్వు కోర్టుకు కూడా పోవడానికి వీలు లేదు. ఒకే ట్రిబ్యునల్ జిల్లాలో ఉంటుందంట, ఆ జిల్లాకు వెళ్ళాలి. ఒక వ్యక్తి ప్రతి 3 నెలలకు ఒకసారి కంప్యూటర్ చూసుకోవాలి. 10-1 లేదు, అడంగల్ లేదు, పట్టాదారు పాస్బుక్లు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి మీ రాత రాస్తాడు. నీ పొలం నీదంటే నీదే, నాదంటే నాదే. ఒకప్పుడు నిజాం రాసేవాడు, ప్రతి ఒక్కరి పొలాన్ని దానం చేసేవాడు. ముందు నీకు ఇచ్చేవాడు, ఇంకొకరికి ఇచ్చేవాడు, మళ్ళా ఇంకొకరికి ఇచ్చేవాడు. ముగ్గురు కలిసి కొట్టుకునేవాళ్ళు. అసలు భూమి ఉందో ఎవరికి తెలియదు. ఈరోజు ఈ రాష్ట్రంలో అదే పరిస్థితి. మీ పొలం మీ దగ్గర లేదు. మొన్ననే మీరు చూశారు, మీ పొలం మీ పట్టాదారు పాస్ పుస్తకం దానిపైన బొమ్మెవరిది? బొమ్మెవరిది అంటే వాళ్ళ తాత మీకు ఇచ్చాడా? వాళ్ళ నాయన ఇచ్చాడా? మీకు మీ నాన్న ఇచ్చాడు. వేసుకుంటే మీ నాన్న ఫోటో వేసుకోవాలా? అవునా కదా తమ్ముళ్ళు? అంటే ఒక మనిషి ఉన్మాదం ఎంతవరకు వెళ్తుందంటే కడాన మీ భూమిని కూడా మీ పట్టాదారు పాస్ పుస్తకం మీద బలవంతంగా ఆయన ఫోటో వేసుకునే పరిస్థితి వచ్చాడు. ఇప్పుడు రికార్డులు ఆయనే రాస్తాడు. ఆయన రికార్డు మారిస్తే మీరు గోయిందా గోయిందా గింజుకోవాలి. నేను అందుకే ఒకే మాట చెప్పాను. ప్రభుత్వం వస్తానే నువ్వు తీసుకొచ్చిన చట్టం ఏపీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏదైతే భూరక్షణ యాక్ట్ ఉందో దీన్ని రద్దు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ భూములకు రక్షణగా నేను ఉంటాను. పోలీసులకు హామీ ఇస్తున్నా. మళ్ళీ మీకు ఇబ్బందులు ఉండవు. మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈ దుర్మార్గుడి చేతుల్లో రాష్ట్రాన్ని బలిదీయద్దండి. మీ పిల్లలు ఇక్కడే ఉన్నారు, మీ కుటుంబం ఇక్కడే ఉంది. ఈ గుంతల రోడ్లలో మీరు తిరగాలి. చాలని జీవితంతో బాధపడాలి. ధరల పెరుగుదలతో సమస్యలతో